ఏంటమ్మా బాగున్నావా? స్కూల్కి పోతున్నావా? నీ పేరేంటి? హుషారుగా ఉన్నావు. ఏంటమ్మా నువ్వేనా షాపు? ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా? ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ? కొన్ని అన్ని అక్కర్లా వాడాలి కదా. నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. ఓకే అమ్మా. హాయ్ రమ్మా రా కానీ తీసి ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. ఎక్కడా? ఓకే అమ్మా. ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల నీకేమైనా లాభం అనిపిస్తా ఉందమ్మా? నాకు లాభం అనిపిస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి, దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది. ఫ్రీగా ఉండే డబ్బులతో వెసులుబాటు వస్తూ ఉంది. ఓకే బాగా చేశారండి. బస్సులు కూడా ఫ్రీగా ఇచ్చారు. మీరు ఎక్కడ పోవాలో ఫ్రీగా పోవచ్చు, రావచ్చు, తిరగచ్చు. పెన్షన్ 4000 చేసాం. అదే మరి పన్నులు తగ్గాయి. అన్నీ పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? సింగనగర్లో అమ్మా. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. మేమేం చేస్తారమ్మా? ఏమ్మా రోజు కూలి పని చేస్తారమ్మా. పిల్లలు ఏం చేస్తారమ్మా? స్కూలు కాలేజ్. అట్లా ఫ్రీగా మాట్లాడు. మీ ఇంట్లో మాట్లాడు. ఓకే అమ్మా. ఇద్దరికి వచ్చిందమ్మా తల్లికి వందనం. ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా? అవి కూడా వస్తున్నాయి కదమ్మా. బస్సులో ఫ్రీగా తిరగచ్చు కదా. శ్రీశక్తి బస్సులో తిరగచ్చు. ఇప్పుడు ఏమేమి కొంటున్నావమ్మా? ముందుకు ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు? రేట్లలో తగ్గిందా? జిఎస్టీ వల్ల. వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే? అలా ఏం లేదండి. చాలా బాగా ఇస్తారు. అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు, బాగా చూస్తారు, బాగా చూపిస్తారు. చాలా బాగా ఉంటుందండి షాప్. మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా. మీకు సూపర్ 6 వచ్చాయి, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా. రెండో పక్కన ధరలు తగ్గాయి, కొంత వెసులుబాటు వచ్చిందా? నువ్వేం చేస్తావమ్మా? ఏమ్మా ఇంట్లో ఉంటామ్మా. మేమేం చేస్తారమ్మా? ఓకే అమ్మా. ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మా మీకు? ఇవన్నీ బాగానే. ఏంటా బాగున్నావా? ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా? పెరిగిందా? ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది, ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది? ఇంతకుముందు మాకు 1000 రూపీస్ పైన ఉంటే 12% ఉండేదండి. ఇప్పుడు అబోవ్ అప్ టు 2500 వరకు కూడా 5% చేశారు. అందువల్ల కస్టమర్ ఏంటంటే ఆ 7% డిఫరెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల మాకు కూడా సేల్స్ ఇంతకుముందు ఒకటి కొనుక్కునే వాళ్ళు 12% పే చేయాలి. ఇవాళ ఏంటంటే 5% పే చేస్తారు. 5 వస్తువులు ఉంటే 6 ఉంటున్నారు కాబట్టి 10% మీకు కూడా సేల్స్ పెరుగుతుంది. పెరిగిందండి. 10% కదా, 10 to 20% పెరిగింది. 10 to 20%. అనుకోకుండా దసరా రావడం, దీపావళి రావడం, జిఎస్టీ తగ్గడం, పండుగ వాతావరణంలో అన్నీ ఉన్నాయి. గుడ్. బాగా వ్యాపారం బాగా జరుగుతున్నాయండి. నేను చెప్తాను కదండి. ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా? సేల్ చేస్తావమ్మా. మీ ఆయన ఏం చేస్తారమ్మా? చిన్న షాప్ పెట్టుకోదమ్మా. పిల్లలు ఏం చేస్తారమ్మా? పాప ఒకటే పాప. మ్యారేజ్ అయిపోయింది. మీరు మీ భర్త ఇద్దరు ఉంటారు. ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి. ఎక్కడ ఉంటావమ్మా? కాపురం సింగనగర్లో. ఇక్కడికి ఎంత దూరం? 8 కిలోమీటర్లు. ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో. గ్యాస్ కూడా వస్తూ ఉందా? ఓకే అమ్మా. గుడ్.
ఏంటమ్మా మీరు ఎంత కస్టమర్సా? మీరేం చేస్తారు? అది ఈ రోడ్లోనే షాప్ సార్, మా బావగారు. మీ బావగారా? కాబట్టి వచ్చేయచ్చు. ఈ రోడ్లోనే మాది కూడా షాప్. షాప్ ఉంది. ఏం షాప్ ఉంది మీది? అది కూడా బట్టల షాప్ సార్. బట్టల షాప్ ఉంది. అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మా బావగారు చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా. ఓకే. ముందు కంటే బెటర్గా వ్యాపారాలు జరగడం కానీ బెటర్గానే ఉంది సార్. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా? అవును సార్, గ్యారంటీగా కంపల్సరీగా మెరుగుపడుతుంది. ఇది ఫస్ట్ మంతే కాబట్టి రానున్న కమింగ్ మంత్స్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఓకే, దట్స్ గుడ్. మీరేం చేస్తారమ్మా? నా వైఫ్ మీరు ఏం పని చేయడం లేదా? షాప్ చూసుకుంటారు సార్. వస్తారు షాప్కి? ఓకే, మంచిదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎట్రా ఏయ్ ఎట్రా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. తీసుకోమ్మా. రమ్మా. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ నమస్తే అమ్మా. సార్. చాలా బాగుందండి పాలన. గుడ్ గుడ్. చాలా బాగా నచ్చింది. ఏం చేస్తారమ్మా మీరు? మేము షాప్ సార్, మాది బట్టల షాప్. బట్టల షాప్ ఉంది. అన్ని బాగా జరుగుతున్నాయమ్మా? బాగా జరుగుతున్నాయి సార్. గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఏంటమ్మా అన్ని కొన్నావా? అవును సార్, ఏమేమి కొన్నావమ్మా? దివాళీకి అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్, ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి. ఇప్పుడు ఎన్ని కొంటున్నావమ్మా? కొంటున్నాను సార్. ఇవ్వండి సార్, బూస్ట్ అని, బిస్కెట్స్ అని, ప్లస్ మాకు ఇప్పుడు జిఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి. 18% ఉండే సార్, 280 రూపీస్ ఇదివరకు, 225 వచ్చేసింది. కాఫీ ఇన్స్టెంట్ అట్లానే ఇదివరకు 280 ఉండేది. ఓల్డ్ స్టాక్ మీదకి ప్రైజెస్ ప్రకారం లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం నువ్వు క్యాలిక్యులేట్ చేసావమ్మా? ఇప్పుడు చేస్తున్నారా? చాలా ఫస్ట్ టైం సార్, ఎప్పుడైనా గ్రాసరీస్ మీద పెరగడమే తప్ప తగ్గడం అన్నది ఫస్ట్ టైం చూస్తున్నాను. అన్ని ధరలు తగ్గుతున్నాయి. టౌన్ లో వచ్చి అసలు ఎలా అనేది తెలుసుకొని మరి అసలు ఎలా అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నారు. అదే అమ్మా, 30 రోజులు పెట్టామ్మా కార్యక్రమం కూడా, ప్రజలందరిలో చైతన్యం రావాలని. అదేమ్మా, గతంలో ఎప్పుడు అసలు ఇలా తగ్గింది లేదు. నిత్యావసరాలు అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్న వాళ్ళకి లేని షాపుల వాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి బోర్డు పెట్టమన్నాం, పెట్టారు. 5% షాప్ సార్ వాళ్ళు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు సార్. ఇదివరకు ట్యాక్స్ అదే సార్ 5% వచ్చేసింది. 13% 13% వచ్చింది సార్. దానివల్ల కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది, బెనిఫిట్ వస్తుంది. దానివల్ల మేము ఎంత పర్చేస్ చేయాలి అది కూడా మేము తెలుసుకోగలుగుతున్నాం. బేబీ ఫీడ్స్ వీటి మీద 18 నుంచి 5 వచ్చేసింది. 12 ఉన్న నెయ్యి అవన్నీ 5 వచ్చేసింది. ఇప్పుడు 5, 0 2 ట్యాక్స్లే ఉన్నాయి. దానివల్ల కస్టమర్ కి చాలా బెనిఫిట్ అండి, జెన్యూన్ బెనిఫిట్ వస్తుంది కస్టమర్. నట్స్ కూడా చాలా ప్రైస్ తగ్గింది. ఎంత తగ్గిందమ్మా? అది ఇంతకు ముందు అయితే 18 అలా అలా ఉండేది, ఇప్పుడు 5% కి వచ్చింది. 12% బాదం కానీ మిగతా ఇప్పుడు మీ మారికి అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా? చైతన్యం వచ్చిందా? వచ్చింది సార్. ఒక నెల చేసావమ్మా కార్యక్రమాలు. మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది. వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్, మాకు ఎక్కువ కిరాణా షాప్లే కదా సార్. పొద్దున్న వేస్తే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి, ఆ సేవింగ్ ఏంటి అనేది కూడా దానివల్ల ఇంకెంత సేవ్ అవుతామో, ఎంత సేవ్ ఒక నెలలో మాకు తెలుస్తుంది. ఎంత తగ్గుతుంది అనుకున్నావమ్మా మీరు? మాకు 5000 మీద రండమ్మా, రండి. 500-600 అలా తగ్గుతుంది. ఆ 500-600 అన్నది మేము పిల్లలకి బలమైన ఫుడ్ పెట్టాలి, అది బెస్ట్ ఆప్షన్ కదా. ఫుడ్స్ అవి తీసుకోవడానికి వచ్చాం సార్. కొంచెం మీకు పిల్లలకి ఇది పెట్టడం కానీ అన్ని చేస్తారు. మీద కూడా బాగా ఫ్యామిలీకి సార్ ఏ పథకాలైనా బాగా అవేర్నెస్ చేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. ఆటో వాళ్ళకి 15,000 వేసారు సార్, మా వారికి వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు సార్, మా కుటుంబం అందరి తరఫు నుంచి. తల్లికి వందనం వచ్చింది, దీపం పథకంలో గ్యాస్ సబ్సిడీ వచ్చింది. మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళైతే లాస్ట్ ఇయర్ 10 ఉండేది, ఇప్పుడు 15 వేసారు. అది వెంటనే రావటం
యూస్ అవ్వడం మీ పిల్లలు చదువుకుంటున్నారమ్మా? ఏం చదువుకుంటారు? అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 8th క్లాస్. 8th క్లాస్ వచ్చిందా? తల్లి కొందరం వచ్చిందా? వచ్చింది సార్. మిమ్మల్ని ఇలా దగ్గరలో ఇలా నుండి చూస్తామని సార్ చాలా చాలా ఏమనుకోకపోతే నిజంగా సార్. మాకు మంత్లీ ఒక 500 వరకు సేవ్ అవుతుంది, 500 to 600 వరకు సేవ్ అవుతుంది. దాన్ని వేరే దానికి యూస్ చేసుకోవడానికి మెడిసిన్ కి కూడా బాగా మెడిసిన్స్ కూడా తగ్గాయి కదమ్మా. మెడిసిన్స్ 5% చెప్పగలం, చాలా బాగుంది. సార్ మాది 4th జనరేషన్ సార్. ఈ షాపు 1943లో ఎస్టాబ్లిష్ చేశాను సార్. ఇది నాడాస్ కాఫీ అని ఇండిపెండెన్స్ కంటే ముందు చేశాను సార్. టోటల్ గా ఇది 83 years షాప్. 83 years షాప్. రమ్మ ఇట్రా.